ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది నక్సలైట్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. డిఆర్జీ ఎస్టీఎఫ్ బలగాలకు నక్సల్స్కు మధ్య ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అడవుల్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది నక్సలైట్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. డిఆర్జీ ఎస్టీఎఫ్ బలగాలకు నక్సల్స్కు మధ్య ఈ కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఇప్పటి వరకు 12 మంది చనిపోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. భద్రతా బలగాలు ఏం చెబుతున్నాయి? మీ దగ్గర ఉన్న ఓవరాల్ ఇన్పుట్స్ ఏంటి? కార్తీక్, మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజాపూర్ జిల్లాలో కూడా ఈ భారీ ఎన్కౌంటర్ సంబంధించి జరిగింది. డిఆర్జీ ఎస్టీఎఫ్ బలగాలు కూడా సంయుక్తంగా నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా కూడా కుంబింగ్ నిర్వహిస్తూ వస్తున్నాయి. దీనిలో భాగంగా నేషనల్ పార్క్ కు సంబంధించిన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంబంధించి ఎదురుపడిన నేపథ్యంలో పరస్పరం ఎదురు కాల్పులు సంబంధించి జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసు వర్గాల నుంచి సమాచారం వస్తుంది. పంచాయతీ ఎన్నికల ముందు ఈ భారీ ఎన్కౌంటర్ సంబంధించి జరిగిన నేపథ్యంలో ఏజెన్సీ సంబంధించిన ప్రాంతంలో ఈ పంచాయతీ ఎన్నికల సమయంలో విధ్వంసకర కార్యకలాపాలకు మావోయిస్టులు పాల్పడే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కూడా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నంలోనే ఈ నేషనల్ పార్క్ కు సంబంధించిన అటవీ ప్రాంతం ఏరియాలో కూడా ముమ్మరంగా కూడా కుంబింగ్ గత 3 రోజుల నుంచి కూడా భద్రతా బలగాలు చేపడుతూ వస్తున్నాయి. దీనిలో భాగంగానే కూడా ఎన్కౌంటర్ సంబంధించి జరిగినట్లు తెలుస్తుంది. ఈ సాయంత్రం వరకు కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకు కూడా ఈ ఓవరాల్ గా నేషనల్ పార్క్ కు సంబంధించిన ఇక్కడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు చనిపోయారు అన్నది కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 4 గంటల పైన కూడా ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఈ చనిపోయిన వాళ్ళు ఎవరైనా కీలక నేతలు ఉన్నారన్నది మాత్రం సాయంత్రం వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా ఈ మధ్య కాలంలో జరుగుతున్న గత 2 నెలల నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్ లో కూడా చాలా వరకు కీలకమైన నేతలు కూడా చనిపోతూ వస్తున్నారు. ప్రస్తుతం 12 మంది ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన నేపథ్యంలో ఇందులో కూడా ఎవరైనా కేంద్ర కమిటీకి సంబంధించిన మెంబర్స్ ఎవరైనా ఉన్నారా అన్నది కూడా ఒక క్లారిటీ రావాలి, ఒక స్పష్టత రావాలంటే మాత్రం సాయంత్రం వరకు పోలీసులకు సంబంధించి సమాచారం బట్టి చూస్తే తెలుస్తుంది. కార్తీక్. రైట్ మహేందర్.